స్తోత్రం యేసయ్యా. ప్రియమైన బిడ్డలారా, క్రీస్తునామందరికి సమాధానం కలుగును గాక. ఆమేన్. నేను మీ అభిషేకాలు ఉన్నారు, బాగున్నారా? ఉదయం ఎలాగుస్తున్నారా? ప్రార్థన చేసుకున్నారా? వాకింగ్ నుంచి నడుచున్నాను. ఒకవేళ ఇంకెవరన్నా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటను మోకరించి ప్రార్థన చేస్తున్న వాకింగ్ ఎంచుకోవాలని తెలియజేస్తున్నాడు. తద్వారా దేవుడు మీతో మాట్లాడమని ఆశ్రయించి మిమ్మల్ని విశ్వాసులను ఆత్మీయులను మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను. ప్రార్థన ఆలకించువాడ సర్వశరీరులు నీ వద్దకు వచ్చేది. కీర్తన గ్రంథము 65వ అధ్యాయం 2వ వచనం. గనుక దేవుని బిడ్డలారా, ఈ వాక్యం అంటే ఏం తెలుసుకోవాలంటే, ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే, ప్రార్థన ఆలకించువాడ సర్వశరీరులు నీ వద్దకు వచ్చేది. ఇక్కడ కీర్తన గ్రంథంలో మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, మరి దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడా, మన ప్రార్థనలు మరి వింటున్నాడా లేదా అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి చూసుకుంటే, మరి దేవుడు మరి మన ప్రార్థనలు ఎల్లప్పుడూ ఆలకిస్తాడని, వాడికి మన జవాబులు ఇస్తాడని వాగ్దానం తెలుసుకోవడం జరుగుతుంది. నేను బిడ్డలారా, కనుక విశ్వాసం తెచ్చుకోండి, వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడి మాటలు తెలుసు కాక ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా. ప్రతిదినమో దేవుని వాగ్దానం ఆత్మచక్కటి కార్యక్రమం మాకు హెచ్చరిక వందనాలు. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరుని వద్దకు వచ్చేది. ఈ వాగ్దానం అందచిరులు నెరవేర్చండి. అన్న రోగులంటే 100 స్వస్థపరచండి. దాని వస్తే పుట్టిన పిల్లలు చేర్పించుకుంటున్నారు, వారందరినీ ఆశ్రయించండి. అనేక మీరు పుట్టిన పిల్లలు చేర్పించుకోవాలో సాయం చేయండి. ఎంతోమంది సేవకులు సంఘం అందరూ కాశీగా అభివృద్ధిపరచండి. మా భారతదేశం ఎటువంటి అల్లరి జరగకుండా సాయం చేయండి. ఎవరి యుద్ధాలు జరగకుండా సాయం చేయండి. ఇస్రాయల్ దేశం మీకు కాదులు తెచ్చండి. ఎరుషలేముకి కాదులు తెచ్చండి. ఇస్రాయల్ వచ్చినాం తండ్రి, ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, ఈ వాక్యాలు మీరు పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు మమ్మల్ని నిలిచిన కాక ఆమేన్.